పూరా లోకల్. అధ్యక్ష, అటు కేంద్ర సర్కారు ఇటు రాష్ట్ర సర్కారు అధ్యక్ష ఇద్దరు కూడా నినాదాలు ఘనం అధ్యక్ష, విధానాలు మాత్రం శూన్యం. కొటేషన్లు అధ్యక్ష, బడ్జెట్ స్పీచ్ లో అక్కడ ఇక్కడ కొటేషన్లు పుష్కలం, అలొకేషన్లు మాత్రం నిష్ఫలం అధ్యక్ష. ఇక మన దగ్గర చెప్తారు అధ్యక్ష, బడే బాయ్తో మాషా అల్లా అంటే చోటే బాయ్ సుబాన్ అల్లా అన్నట్టుంది అధ్యక్ష మన పరిస్థితి. రోజు రెండు బడ్జెట్లు చూస్తే పిఎం ఏమో 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, సీఎం ఏమో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇద్దరు ఇయ్యలే అధ్యక్ష. అధ్యక్ష, పిఎం ఏమో 2022 నాటికి అందరికి ఇండ్లు ఇస్తానన్నాడు అధ్యక్ష. సీఎం ఏమో పోయిన బడ్జెట్ లో చెప్పిన అధ్యక్ష జూన్ లో 4.5 లక్షల ఇండ్లు ఇస్తామన్నారు అధ్యక్ష. అందులో మా దళిత సోదరులకు గిరిజన సోదరులకు 5 లక్షలు కాదు 6 లక్షలు ఇస్తామన్నారు అధ్యక్ష. మళ్ళీ సంవత్సరం తర్వాత కూడా మెచ్చుకోవాలంటే అధ్యక్ష అదే స్పీచ్ మళ్ళీ చెప్పిండ్రు. 4.5 లక్షల ఇండ్లు అన్నది మళ్ళీ చెప్పిండ్రు, మళ్ళీ అదే మాట చెప్పిండ్రు. ఇంకా ఈసారి ఎస్సీ ఎస్టీలకు 1 లక్ష తగ్గించి చెప్పిండ్రు. నేను డిప్యూటీ సీఎం గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష, 1 లక్ష ఏదైతే తగ్గించారో దయచేసి నేను డిప్యూటీ సీఎం గారిని అడుగుతా ఉన్నా, మీరు పెద్దలు మల్లికార్జున్ ఖార్గే గారిని ఇక్కడికి ఆహ్వానించి చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో భాగంగా మీరు చెప్పిందే అది, ఎస్సీ ఎస్టీలకు గృహ నిర్మాణానికి ఇందిరమ్మ ఇంటికి 1 లక్ష ఎక్కువ ఇస్తామని చెప్పారు. దయచేసి రీఅప్రోప్రియేట్ చేయండి, ఖచ్చితంగా 6 లక్షలు అని మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పి మా పార్టీ తరఫున అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, పిఎం వైబ్రెంట్ గుజరాత్ అన్నారు, సీఎం రైజింగ్ తెలంగాణ అంటున్నారు. పిఎం 125 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు, సీఎం 1,58,000 కోట్ల అప్పు సంవత్సరంలో మాత్రం చేసిరు అధ్యక్ష. అధ్యక్ష, పిఎం ప్రతి ఖాతాలో 15 లక్షలు అన్నారు, సీఎం ఏమో ప్రతి ఖాతాలో 15,000 అన్నారు రైతులకి. ఇద్దరు వేయలే అధ్యక్ష. అధ్యక్ష, ఈస్ట్ మన్ కలర్ లో సినిమా మాత్రం బాగా చూపెట్టారు అధ్యక్ష. కానీ తెలంగాణ ప్రజలకు అటు కేంద్ర బడ్జెట్ తో ఇటు రాష్ట్ర బడ్జెట్ తో ఒరిగింది మాత్రం 0 అధ్యక్ష. అధ్యక్ష, కేంద్రంతో సఖ్యత అన్నారు, సత్సంబంధాలు అన్నారు. మరి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈ సఖ్యతతో సత్సంబంధాలతో ఏం సాధించారో కూడా దయచేసి మీరు చెప్పండి, రాష్ట్ర ప్రజలకు వివరించండి అని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష.